సుందరాల సుందయ్య గారు కేసర్ మండలం కానీ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం కానీ క్రమశిక్షణకు మారు పేరు. దయచేసి వేదికపై ఎక్కినటువంటి పెద్దలంతా కూడా మన కార్యకర్తలు గారు వివిధ హోదాల్లో రాజీనామా చేసిన పెద్దలందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి. మన రాష్ట్ర అధినేత గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రథ సారథి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంతో 12 సంవత్సరాల నుంచి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మహనీయులు మాన్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు, వారు ఇప్పటి వచ్చినటువంటి పెద్దలు మన జిల్లా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, దేశపతి శివాజీ గారు, అదేవిధంగా నాయన పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, ఐఏఎస్ గోయల్ గారు, ఐఏఎస్ రామలక్ష్మణ్ గారు, కేటీఆర్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా గవర్నర్ పెద్దలందరికీ వేదిక పైన వివిధ హోదాల్లో టీఆర్ఎస్ లో పనిచేస్తున్న పెద్దలకు ఈ రోజు నాతో చేరుతున్నటువంటి గౌరవనీయులందరికీ వివిధ పార్టీల నుంచి వచ్చిన గౌరవనీయులందరికీ పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు ఎవరి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరుగుతుందో ఒకసారి తెలంగాణ బిడ్డలంగా మనమంతా ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగానే ఈనాడు ఆంధ్ర పార్టీల రెండు కూడా పాల్గొనాలనే ఉద్దేశంతోనే వివిధ 30 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళని కూడా ఈనాడు ఎందుకు ఒకసారి పార్టీని వీడుతున్నామో మనంతా కూడా చెప్పవలసిన అవసరం కూడా నాకుంది. 2008లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇద్దామని తీర్మానం చేసుకుని దసరా నాడు తెలుగుదేశం పార్టీ ప్రకటించి
ప్రణబ్ ముఖర్జీ గారికి లెటర్ ఇచ్చి తర్వాత కేసీఆర్ గారితో ఒప్పందం చేసుకుని తెలుగుదేశం టీఆర్ఎస్ బిల్లులకే పోటీ చేసిన సందర్భం ఉంది. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మేము మొట్టమొదటి తీర్మానం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత జరిగిన పరిణామంలో అధికారం రాకపోతే రేటు ఫిరాయించినటువంటి పరిస్థితి. నవంబర్ 7 నాడు శాసనసభలో మరి చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మీరు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టమని చెప్పినారు. లేదు, నేను ప్రతిపక్ష నాయకుడిగా ప్రవేశపెడుతున్నారు. ఆ విధంగా అందరూ కూడా శాసనసభలో ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్ర ఈ ప్రక్రియకు కట్టేదట్టున్నారు. దానికి కేంద్రం మరొకసారి 8 నవంబర్ నాడు ఒక ఆలోచన చేసి మరి ఢిల్లీ నుంచి పంపి మరి ఒక చర్చ చెప్పినప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంలో తెలంగాణకి ఇవ్వమని చెప్పినాయి. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం మరి కేంద్రము డిసెంబర్ 9లో ప్రకటించింది. ఎందుకు ప్రకటించిందో ఒకసారి ఆలోచన చేయాలి. నవంబర్ 9 నాడు పెద్దలు గౌరవనీయులు 29 నాడు కేసీఆర్ గారు అమలు కోరుకుంటున్నాడు. చావో లేవో తెలంగాణ ఒత్తులో కేసీఆర్ దత్తులనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఢిల్లీ కూడా భయపడ్డది. తెలంగాణ అగ్నిగుణమవుతుంది, తెలంగాణలో ఉండేటువంటి వివిధ ప్రాంతాల వారికి నష్టం జరుగుతుంది, తెలంగాణ ఇవ్వకపోతే ఆలోచనతో కేంద్రం దిగి వచ్చింది. ఇచ్చిన తెలంగాణను డిసెంబర్ 10 నాడు మరి చంద్రబాబు నాయుడు గారు రాత్రి ప్రకటిస్తారా అని ఆందోళనతో సమావేశం చేసి రోసయ్య గారు వాళ్ళు మాట్లాడుకొని రాజీనామా పత్రాలన్నీ కూడా తెలంగాణ భవన్లో జరిపి మరి తెలంగాణ ఎన్టీఆర్ భవన్లో జరిపి ఆ విధంగా వచ్చిన తెలంగాణ ఆపినారు. ఈ విధంగా మనకు నష్టం జరిగింది. ఆ 3 సంవత్సరాల నుంచి కూడా మేమంతా మనోభాగంతో మరి తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా ఇంత దూరం ఉంటూ జేఏసీ కార్యక్రమంలో పూర్తిగా సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రం సాధించేదాని కోసం ప్రయత్నం చేసినాం. అవసరం మేరకు ఈనాడు చంద్రశేఖరరావు గారికి మద్దతు ఇచ్చి చెయ్యి కలపకపోతే తెలంగాణ రాదు. రాబోయే కాలంలో ఆంధ్ర పాలన వల్ల తెలంగాణ ప్రజలు అందరొక్కుతారనే ఆలోచనతో ఈ రోజు వారి చేతుల మీదుగా దండేసుకొని వారి నాయకత్వాన్ని బలపరుస్తూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ కార్యకర్తగా శిక్షణ కార్యకర్తగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుంటారని తెలియజేస్తూ చదువు తీసుకున్నాను. జై జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. మలిపతి సునీల్ రెడ్డి గారు గత సంవత్సరం నుంచి అన్నారే తెలుగుదేశం ఉన్న మనసంతా టీఆర్ఎస్ వైపు ఉందని పూర్తి స్థాయిలో నా ఇంట్లోకి నేను వస్తున్నాను కేసీఆర్ గారు సమస్య జరిగినందుకు వాళ్ళు ఏదైతే మనకు తొలి పలువురు పలికి మనల్ని పార్టీ గురించి ఉన్నాగా మాట్లాడేందుకు వారికి హృదయ తెలియజేస్తూ ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యులు కాడా సురేష్ రెడ్డి గారిని మాట్లాడితే కొత్త. జై తెలంగాణ. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం కొరకు దాదాపు 12 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టి వచ్చినట్టే వచ్చి తెలంగాణలో పార్టీలో చేరిన వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. చాలా సురేష్ రెడ్డి గారికి హృదయం తెలియజేస్తూ మాజీ మంత్రివర్యులు కోటి జిల్లా సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సి 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆశాకిరణం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏకైక వేగుచుక్క మన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నమస్కరిస్తూ ఈరోజు సుధీర్ రెడ్డి గారు టీఆర్ఎస్ లో బాబు తప్పుల్లో ఎవరు కానీ క్రమశిక్షణ ఉండాలి. పెద్దలు మాట్లాడేటప్పుడు తప్పులు చేయొద్దు. ఆఖరికి ఇగించిన తర్వాత మనం తప్పులు చేసుకున్నాం. అంతవరకు కూడా ఎవరు కూడా తప్పులు కానీ డెంబీలు కానీ ఏవి కూడా కొట్టొద్దని దయచేసి మనవి చేస్తా ఉన్నాం. ప్లీజ్ 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 దయచేసి గడిచిన 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాల పాటు మేమందరం కూడా కలిసి ఉన్న తరుణం లోపల ఈ జిల్లాలో
చాలా ప్రత్యేకత మా జిల్లాకు ఉన్నది. ఈ జిల్లాలో ఊపు అందుకోదు, లేటుగా అందుకుంటది. అందుకుంటే మొత్తం మంట పెట్టుకు అట్లా అందుకునే ఒక నానుడి ఆనవాయితీ రంగారెడ్డి జిల్లాకు ఉన్నది. కాబట్టి ఈ రోజు పోయిన సంవత్సరంలో పోయిన టర్మ్లో ఒక్క వికారాబాద్ లోనే స్టార్ట్ అయిన ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం యావత్ రంగారెడ్డి జిల్లా అంతా కూడా ఈ రోజు లేచి కూర్చుంటున్న పరిస్థితిలో ఈ రోజు మన పార్టీలోకి జాయిన్ అవ్వడానికి వచ్చిన సుధీర్ రెడ్డి గారికి పార్టీ తరఫున వారికి సుస్వాగతం తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అనేక మంది పెద్దలకు, మిత్రులు, పుట్టం పురుషోత్తం గారికి, పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ఉద్యమాభినందనలు తెలియపరుస్తూ, ఈరోజు మనకు చాలా సంవత్సరాల నుండి ఇంచుమించుగా 10 సంవత్సరాల క్రితం మనకు 2004లో కరీంనగర్ లో జరిగిన 10 లక్షల మంది జనాభా లోపల ఆ రోజు ఆ యొక్క సభలో ఉన్న తరుణం లోపల ఒక్క రోజు మనకందరికి తెలుసు కేసీఆర్ గారు ఇన్ని కథలు చేసినాం, ఇన్ని హంగామాలు చేసినాం, అయినా సరే వీళ్ళు లభ్యతలేరు, నా ప్రాణం త్యాగం చేయనీకి తయారని చెప్పేసి ఆ రోజు ఏదైతే ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే కేంద్రం లొంగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇచ్చిన తెలంగాణను వారం రోజులు కూడా ఉంచకుండానే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసి వచ్చిన తెలంగాణను ఓడగొట్టిన సందర్భాన్ని ఈ రోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఇక్కడ ప్రాంతంలో తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ నీళ్లు దాక్కుంటూ తెలంగాణ గాలి తిరుక్కుంటూ ఈ రోజు సమైక్యాంధ్ర పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్న పరిస్థితిలో ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా గురించి వారి మధ్యలో ఉన్న మాట, కేసీఆర్ గారు రంగారెడ్డి జిల్లా గురించి ఆలోచన చేసిన తీరును హైదరాబాద్ చుట్టుపక్కల మనం అందరం ఉన్నాం కాబట్టి ఈరోజు నీళ్లు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, అదేవిధంగా ఈ హైదరాబాద్ కు పాలు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా మన జిల్లా నుండే సప్లై అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో 4 మూలల 400 కిలోమీటర్ల వరకు బ్రహ్మాండమైన రోడ్డు